నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం. ఎన్టీ రామారావు ఓ 1984-85 ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అమెరికా టూర్కి వచ్చారు. అక్కడ ఒక 8-10 మందితోటి, ఒకరిద్దరు తప్ప అందరూ మన వాళ్ళే. హ్యూస్టన్ వచ్చినప్పుడు మామూలు కల్చరల్ ప్రోగ్రాము, అందరికీ ఆడపడుచులందరికీ వెండి నాణాలు ఇవ్వడము, పసుపు కుంకుమలు, ఇవన్నీ ఆ డ్రామా అంతా బాగానే జరిగింది. అదంతా బాగానే జరిగింది. మెయిన్గా ఒక ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, బిజినెసెస్ పెట్టడానికి హ్యూస్టన్లో కావాలి కాంట్రాక్ట్స్. దానికి ఇందాక చెప్పినట్టుగా ఉన్న 4-5 ఇంజనీరింగ్ బిజినెస్లో నేను తెలుగువాడిని కాబట్టి నేను ఇన్ఛార్జ్. ఓకే. అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ అరేంజింగ్ బిజినెస్ మీటింగ్స్ విత్ ఎన్టీ రామారావు. ది పర్పస్ ఈజ్ అమెరికా నుంచి టెక్నాలజీ కానీ ప్రోడక్ట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా పెట్టడానికి చాలా కష్టపడ్డాను. అరేంజ్ 82 బిజినెస్ మీటింగ్స్ ఫర్ ఎన్టీ రామారావు. అంటే ఒకరోజు పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 9 అయింది. ఒక 80 మంది, అందులో 30-40 మంది ఇండివిజువల్స్. అంటే అందరికీ కూడా వాళ్ళ ఊళ్ళో ఏదో చేయాలని ఉంటుంది, వ్యాపార పరంగానే, నాట్ నెసెసర్లీ సోషల్ సర్వీస్. బట్ ఏదో ఒక మా ఊళ్ళో ఏదో ఇది చేయాలి, అది చేయాలి, గవర్నమెంట్ వాళ్ళు చేస్తారని. దానికి పిఎల్ సంజీవ్ రెడ్డి గారు ఒక రైట్ హ్యాండ్ మ్యాన్, బుల్రామయ్య గారిని ఆయన ఉండేవారు, మల్లికార్జునరావు గారిని, ఆయన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ గ్రూప్ అని ఒకటి ఉండేది, దానికి ఆయన డైరెక్టర్. అలాగే ప్రసాద్ అని ఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. వీళ్ళు ఒక 8 ఎంతమందో ఆయనతో పాటు వచ్చి ఈ ప్రపోజల్స్ అన్నీ వాళ్ళు నోట్స్ రాసుకుని అని చేసేవాడు. 82 బిజినెస్ మీటింగ్లు, ఒక 25 అమెరికన్ కంపెనీస్, చిన్న చితక కంపెనీస్. వీటిలో ఒక పర్టికులర్ విషయం చెప్పాలనిపిస్తుంది. చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చెప్తా. చెప్పండి. అన్ని కంపెనీస్ ఒక 25 మంది 30 మంది వ్యక్తులు వాళ్ళు చేయదలుచుకున్నటువంటి సామాజిక సేవను, సంఘ సేవను, చిన్న చిన్న వ్యాపారాలను, వాటికి ప్రపోజల్స్ అందరూ రాసి ఇచ్చారు. అవి వాళ్ళు ఒక్కొక్కరికి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి 3 minutes 5 minutes టైం. రామారావు ఇలా కూర్చోవడం, పక్కన సంజయ్ రెడ్డి గారు, బుల్రామయ్య గారు, వాళ్ళందరూ నోట్స్లు రాసుకుని అని చేసిన సందర్భంలో నేను లోల్ ఫెయిలీ కలిపి మా కంపెనీ తరఫున ఒక ప్రపోజల్ పెట్టాం. దాని పేరు ఆయిల్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్క్. ఓకే. ఆయిల్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే అప్పుడు మా కాన్సెప్ట్లో మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, అంటే రామారావు గారిని అడిగింది ఏంటంటే, ఒక 20 ఎకరాల స్థలం హైదరాబాదులో కేటాయించండి. ఆ 20 ఎకరాల స్థలాన్ని ఒక 10-15 ఇండస్ట్రియల్ ప్లాట్స్ కింద డివైడ్ చేయండి. ఒక్కొక్క ఇండస్ట్రియల్ ప్లాట్లోనూ మేము అమెరికా నుంచి ఒక ప్రోడక్ట్కి సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా ఒక ఫ్యాక్టరీ కట్టడానికి మేము ఏర్పాటు చేస్తాం. మొత్తం అంతా కూడా ఆయిల్ ఫీల్డ్ ఇండస్ట్రీకి సంబంధించింది. ఒక ప్లాట్లో డ్రిల్లింగ్ రిగ్స్, డ్రిల్లింగ్ టూల్స్, డ్రిల్ బిట్స్ అని కానీ, ఇంకొక దాంట్లో పైప్స్, ఇంకొక దాంట్లో వెల్ హెడ్స్, ఇంకొక దాంట్లో కెమికల్స్. ఇలాగ ఆయిల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి 10-15 టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా అక్కడ సెటప్ చేయటానికి మేము కంపెనీస్ని అమెరికాలో కాంటాక్ట్ చేసి పెడతాము. ఇది ఒక ఇండస్ట్రియల్ పార్క్ కింద వచ్చి దాని పేరు ఆయిల్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్క్ అని ప్రపోజల్ రాసి ఏ కంపెనీస్ బాగుంటాయో అది ఒకటి, తర్వాత ఓఎన్జీసీని కన్సల్ట్ చేసి ఏ ఇండస్ట్రీస్ మనకి కావాలి
ఇండియాలో ఆయిల్ ఫుల్ పెట్రోకెమికల్ డెవలప్మెంట్కి ఏ ఇండస్ట్రీస్ కావాలి, ఏది కొరత ఉంది, ఏది క్వాలిటీ కావాలి, ఆ డేటా అంతా తెచ్చుకొని చేయడానికి ఒక 50 పేజీల ప్రపోజల్. కొంత డీటెయిల్డ్, కొంత ఊహ, అన్ని కలిపి చాలా జాగ్రత్తగా విన్నాడు రామారావు గారు, సంజయ్ రెడ్డి గారు. అందరూ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, దీని గురించి మాట్లాడదాం అన్నారు. అది అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజుల దాకా ఏమీ సమాచారం ఏమీ రాలేదు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇండియా వెళ్ళిన తర్వాత చూసి అవన్నీ చూస్తారు కదా అనుకున్నాం. తమాషాగా ఒక 10-15 రోజుల తర్వాత అతను పిలిచాడు హ్యూస్టన్ నుంచి. అతను ఒక కంపెనీలో పనిచేస్తూ అది మానేసి ఒక ఆయిల్ ఫీల్డ్ ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్ని అతను ఇండియాలో ఓఎన్జీసీకి లీజ్ చేసి వ్యాపారం చేస్తాడు. అతను కాల్ చేశాడు. కాల్ చేసి, రాజుగారు ఒక గొప్ప ఐడియా వచ్చింది, మీతో మాట్లాడలేదు, మన ఇద్దరం కలిసి దీన్ని చేద్దాం అంటే. ఓహో, ఏమిటో ఐడియా అన్నాను. మా ఆఫీస్కి వచ్చాడు. ఓ రోజు ఇద్దరం కూర్చున్నాం. అతను తీశాడు బయటకి, దాని పైన టైటిల్ ఆయిల్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్క్, ప్రపోజల్ బై అతని పేరు టు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సేమ్ మీరు అనుకున్నది. అంటే బేసిక్గా నేను రాసిన ప్రపోజలే మధ్యలో కొన్ని పేజీలు మార్చి అతని ఇన్పుట్ పెట్టి అతని పేరు పెట్టి ఇచ్చింది. అతను జరిగింది ఏంటంటే, నేను రామారావు గారికి వాళ్ళకి చేసిన ప్రజెంటేషన్ కాపీని వాళ్ళు అతనికి ఇచ్చారు. అతనికి ఇచ్చి, నువ్వు ఆల్రెడీ ఓఎన్జీసీతో వ్యాపారంలో ఉన్నావు కాబట్టి యు ఆర్ ఏ బెటర్ క్యాండిడేట్ దాన్ రంగూరి రాజు గారు ఫర్ దిస్. సో నువ్వు చేయగలవా ఈ ప్రోడక్ట్ని అతనికి ఇస్తే, అతను దాన్ని అతని పేరు పెట్టి కస్టమైజ్ చేసుకుని చేశాడు. కానీ అతను నేను ఇచ్చినట్టు తెలియదు, అందుకని మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడు. ఇది అంటే ఇట్స్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఫేట్ మళ్ళీ మీ దగ్గరికే తీసుకొచ్చినట్లయింది కదా అది. అప్పుడు నేను అతనికి చెప్పాలో చెప్పకూడదో తెలియదు, బికాజ్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ ఇన్ ది దిస్ థింగ్. అల్టిమేట్గా చెప్పాను. చెప్తే ఆశ్చర్యపోయేది ఏమిటి ఇలా జరిగింది అని చెప్పి. నిజంగా యాక్చువల్గా ఏం జరిగిందో అయితే మటుకు నాకు తెలియదు. కానీ నా దాకా వచ్చింది మటుకు నేను రాసి ఇచ్చిన ప్రపోజల్ని మరొక అతను మళ్ళీ నా దగ్గరికి వచ్చి చేయడం అన్నది. ఈ టైంలోనే, అంటే ఇది కూడా 1985-84 ఆ ప్రాంతాల్లోనే వాషింగ్టన్ డీసీ నుంచి ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది. మిస్టర్ అంబాసిడర్ కేఎల్ నారాయణ్ వాంట్స్ టు టాక్ టు యూ. అంటే ఆయన ఇండియన్ అంబాసిడర్ వాషింగ్టన్ డీసీలో. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తే ఆయన సెక్రటరీ ముందు మాట్లాడాడు. విషయం ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్కి హ్యూస్టన్ ఏరియాలో ఉన్న కొన్ని ఆయిల్ కంపెనీస్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ కానీ టెక్నాలజీ కానీ ఇవి కావాలి. లోకల్గా మాకు హ్యూస్టన్లో ఒక రిప్రజెంటేటివ్ కావాలి. సో వీ వాంట్ టు టాక్ టు యూ అండ్ రిప్రజెంటింగ్ అస్ ఇన్ హ్యూస్టన్. అంటే తప్పకుండా మాట్లాడదామండి, నన్ను వాషింగ్టన్ రమ్మంటారా, మీరు వస్తారా అని అడిగాను. మేమే వస్తాం, బికాజ్ వీ వాంట్ టు మీట్ విత్ దోస్ పీపుల్. వాళ్ళతో మేమే మాట్లాడతామని. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా బట్ వెనిజువేలా ఆల్సో ఇస్ ఇంట్రెస్టెడ్. వెనిజువేలా కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే, నేను వెనిజువేలియన్ అంబాసిడర్ టు యుఎస్, ఆయన మా ఇద్దరం కలిసి వస్తాం. దట్ వాజ్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్. కేఎల్ నారాయణన్ గారు అంబాసిడర్, వెనిజువేలా అంబాసిడర్, ఆయన పేరు మర్చిపోయాను. వాళ్ళిద్దరూ వాషింగ్టన్ డీసీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళిద్దరినీ రిసీవ్ చేసుకుని వచ్చేలో పెట్టి, వాళ్ళకున్న టైంకి 2 days 3 days ఉంటామన్నారు. హెలికాప్టర్ హైర్ చేసి ఆ హెలికాప్టర్తో ఒక 9-10 ఇండస్ట్రీస్కి వాళ్ళని హెలికాప్టర్లో తీసుకెళ్ళి ఆ మీటింగ్లు చేసి
వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ టాప్ లెవెల్ మీటింగ్స్, ఇవన్నీ కూడా ఆర్డినరీ లెవెల్ కాదు. An Indian ambassador, Venezuelan ambassador meeting directly with the president and vice president of a major manufacturing company in Houston, Texas. దానికి లియాజన్ లేదు. అందరూ చేయగలిగేవి కూడా కావు ఇవి. ఎందుకంటే అంటే బోత్ సైడ్స్ ఆర్ ట్రస్టింగ్ మీ టు పుట్ టుగెదర్. కరెక్ట్. వీళ్ళ పాయింట్ వీళ్ళది ఉంటుంది, వాళ్ళది వాళ్ళు ఉంటుంది. దీన్ని స్టిమ్యులేట్ చేసుకుని అర్థం చేసుకుని ఒక ప్రొఫెషనల్గా ఒక ఎలా చేయాలి అన్నది నేను చాలా చాలా ఆనందపడ్డాను. అవి అన్నీ వర్కౌట్ అయ్యాయని నేను చెప్పను. ఏదో కారణాలకి, ముఖ్యంగా జనరల్గా పొలిటికల్ కారణాలకి అవి ముందుకు వెళ్ళవు. ఎందుకంటే ఎక్కడొక్కడో తేడా వస్తుంది అది. సో అలాగే నేను అందులో ఏ ఒక్క దాంట్లో సక్సెస్ అయినా కూడా ఆ బిజినెస్లో నేను నిలబడి ఉండేవాడిని. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ బిజినెస్లో ఇదంతా కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ బిజినెస్సే. ఏ ఒక్కటి కూడా నాకున్న టైం ఫ్రేమ్లో అవి ఫ్రూషన్కి రాలేదు. అంచేతే ఈ ట్రాక్టన్ అన్న టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ ట్రేడింగ్ కంపెనీ దట్ ఐ ర్యాన్ ఫర్ 2 years, ఆఖరి క్షణంలో ఏదో కాస్త డబ్బులు వచ్చాయని తప్పితే సక్సెస్ అవ్వలేదు. అది కానీ మీ ప్రయత్నలోపం లేకుండా పాపం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. నా ప్రయత్నలోపం ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు కన్ఫెస్, మా వంశంలో అందరూ మా తాతగారు లాయరు, మా నాన్నగారు లాయరు, మా అన్నయ్య లాయరు, ఇలా ఈ లెవెలే. కానీ బిజినెస్ ఇంజనీరింగ్ కంపెనీ బిజినెస్ అంబియన్స్ అది ఎలాగ సెటప్ చేయాలి, అసలు దాని డైనామిక్స్ ఏమిటి అన్నవి మాకు ఏమీ ఐడియా లేదు. నాకు లేదు, మా పార్ట్నర్ లోల్ ఫీల్డ్కి లేదు. బికాజ్ మేము ఇద్దరం రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఈ సమయంలో మనకి బిజినెస్ ఏంటి, మన కుటుంబానికి సూట్ అవుతుందా అలా ఏమి ఎప్పుడు అనలేదా ఇంట్లో? మీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు? మా అక్క చెల్లెలకి వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు ఇండియాలో ఉన్న మా కుటుంబం వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలీదు. మా 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 ఆవిడ ఒక్కరికి కాస్త నేను చేస్తున్న కోతుకుని తెలుసు. సో ఆవిడ అప్పుడప్పుడు అనేది మనకెందుకు ఇదంతా, మనకి ఇదేం తెలియదు కదా అని. బట్ నా బుర్రగారు అప్పుడు వేరే రకంగా ఉండేది కదా. బికాస్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎస్ నాకు అండర్స్టాండింగ్ ఉంది, నేను చేయగలను. చేయలేకపోతే ఎలాగా నేను లైఫ్ ఛాలెంజ్ అనమాట బేసిక్గా. సో ఒక దాంట్లో సక్సెస్ అవనంత మాత్రాన కొంపై మునిగిపోతావు. ఇప్పుడు బాపు గారు చెప్పినట్టు సినిమా సక్సెస్ అయిన మాత్రాన పర్వాలేదండి, ఇంకోటి వస్తుంది బస్సు అనేవాడు. ఓ బస్సు మిస్ అయితే ఇంకో బస్సు వస్తుంది, ఆ రెండో బస్సు డీలక్స్ బస్సు వస్తుందండి, మామూలు జనతా బస్సు కాదు అని. సో అంటే బై నేచర్ నేను చాలా పాజిటివ్ మనిషిని. నెగిటివ్స్ నాకు ఎక్కువ కిట్టవు, నాకు ఎక్కువ బుర్రలోకి. ప్రజెంట్ అమెరికన్ కంపెనీస్ విషయంలో లేదా రెసెషన్ కానీ ఇవన్నీ జరుగుతున్న ప్రజెంట్ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలన్నీ జనాలు వినాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఇలాంటి సిచ్యుయేషన్స్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఎదుర్కోగలిగినప్పుడు ఇంత టెక్నాలజీ, ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఈ రోజుల్లో పీపుల్ మనం ఎలాగ ఎదుర్కోవాలి లేదా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి దారి మనంతటా మనం పాజిటివ్ థింకింగ్తో ముందుకు ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన రావడానికి నిజంగా మీ ఎక్స్పీరియన్సెస్ చాలా మార్గదర్శకాలు. దీని మూలాన్న పెద్ద ఏదో నేర్చేసుకుంటారని అన్నో కానీ ఈ తరం వాళ్ళకి కానీ ఇంజనీరింగ్ వ్యాపారంలో కానీ దేంట్లో కానీ వెళ్ళదలుచుకున్నాడు, నేను ఖచ్చితంగా ఒకటే చెప్తాను, ఆల్వేస్ స్టే పాజిటివ్. ఖచ్చితంగా ఏ విషయానికైనా అన్ని రకాలు ఆలోచించుకుని పాజిటివ్ దృక్పథంలో ఉండండి. కానీ నెగిటివ్ దృక్పథంలో ఉంటే అది ఎప్పుడు వెనకలు ఆగుతుంది. ముందుకు వెళ్ళడానికి మనకి వెనకలాగేది కుదరదు. చేయగలిగే వాటి కూడా చేయలేరు. ముందుకు వెళదాం అనుకున్నప్పుడు మనకు కావాల్సిన రిసోర్సెస్ మనమే వెతుక్కున్నాం. వెనక్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఏమక్కర్లా, దుకాణం కట్టేయడం ఎంతసేపు, తెరవడం కష్టం. కానీ అంచేత ఈ దీన్ని ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఈ వ్యాపారం మనకి వచ్చి రావటం లేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో కుదరట్లేదు, అప్పుడు
ఈ ఫైనల్ స్టేజ్లో ఫైనల్ స్టేజ్ అని మేమే అనుకున్నాం, ఎవరు చెప్పరా. సో ఎప్పుడైతే ఈ $250,000 వచ్చాయో దీన్ని ఎలా సద్వినియోగం చేయాలి అన్న దాంట్లో నేను ఫ్రీలీ కూర్చుని బిజినెస్ కంటిన్యూ చేద్దామా లేకపోతే డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాము అన్న స్టేజ్ నుంచి కంటిన్యూ చేద్దాము అనుకున్నప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ మొదలైంది. ఇది కూడా ఒక డెలిబరేట్ డెసిషన్ ఆన్ మై పార్ట్ టు కంటిన్యూ ఇన్ బిజినెస్ రాదర్ దాన్ కాల్ ఇట్ క్విట్స్ అండ్ ఫైండ్ ఎ జాబ్. ఒక బ్లైండ్ లీప్ లాగే తీసుకున్నారు మీరు. ఇది అంటే ఈ గత 2-3 ఏళ్ల అనుభవాన్ని ఎక్కడ వాడుకోవాలి అని ఆలోచించాను. ఇక్కడ నెగటివ్ ఎలా వచ్చింది అంటే ఏది చేయకూడదో నేర్చుకున్నాను. ఆ 2-3 ఏళ్ళలో ఏది చేయకూడదు అని నేర్చుకున్నప్పుడు సైమల్టేనియస్గా ఏది చెయ్యొచ్చు అని కూడా ఆలోచన మొదలెడతాం. అది ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యగలం అని ఆలోచన మొదలుపెట్టినప్పుడు ఏం చేసాం అప్పుడు, ఓకే మన స్ట్రెంగ్త్ ఏమిటి, మన స్కిల్స్ ఏమిటి. మనం అంటే ఇక్కడ నేను లోల్ ఫీల్డ్ ఎదురమే. సో మనకున్న నాలెడ్జ్ ఏమిటి, మనకున్న క్యాపిటల్ ఏమిటి, ఇటువంటి కంపెనీని మనం ఎక్స్పెరిమెంట్ చేసి మానేసాము, ఇటువంటి కంపెనీ మీద ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉండాలో. సో ఒక పారామీటర్స్ రాసుకున్నాం. ఫస్ట్ అందులో అనుకున్నది ఏంటంటే ఫ్రెష్గా 0 నుంచి ఒక సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ ఉన్న కంపెనీ మనం మొదలు పెట్టొద్దు. ఆల్రెడీ చేసాం, అది సక్సెస్ అవ్వాల. అంచేత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉండి బాగా రన్ అవుతున్న కంపెనీని వీ విల్ ఎక్వైర్. ఆ కంపెనీని మనం కొనుక్కుందాం, దాన్ని రన్ చేద్దాం అని అనుకున్నాం. అనుకున్నప్పుడు ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఒక లిస్ట్ ఆఫ్ వాట్ యూ కాల్ యాక్విజిషన్ పారామీటర్స్, బిజినెస్ యాక్విజిషన్ పారామీటర్స్ అని లిస్ట్ రాసుకున్నాం. నెంబర్ 1, మనకి దిగుడున్న క్యాపిటల్ ఎంత. సో ఆ క్యాపిటల్తో కొనదగ్గ కంపెనీ మాత్రమే మనం కొనుక్కోవాలి. నెంబర్ 2, కంపెనీ ప్రోడక్ట్ ఏమిటి, ఆ ప్రోడక్ట్ మనకు అర్థమవుతుందా లేదా. యాజ్ ఎన్ ఇంజనీర్ ఆ ప్రోడక్ట్ నాకు తెలుసా తెలియదా. నెంబర్ 3, ఆ ప్రోడక్ట్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది ఆ కంపెనీ. సో మినిమం 10 ఏళ్ళ నుంచి ఉండాలని పెట్టుకున్నాం. క్యాష్ ఫ్లో, పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉందా, నెగిటివ్ క్యాష్ ఫ్లో ఉందా, అసలు అట్లీస్ట్ లాస్ట్ 4-5 years బ్యాలెన్స్ షీట్ ఏమిటి, ఎలా ఉంది. ఈజ్ ఇట్ ఏ వర్కింగ్ రియల్లీ ఆన్గోయింగ్ కంపెనీ, ఈజ్ ఇట్ ఎదర్ ఆన్ ది గ్రోత్ ప్యాటర్న్ ఆర్ డైయింగ్ ప్యాటర్న్ ఆర్ ఏ స్టాండ్ స్టిల్. కంపెనీలో స్టాండ్ స్టిల్ అంటూ ఉండదు. కంపెనీ హ్యాస్ టు ఎదర్ గ్రో ఆర్ డై. స్టాండ్ స్టిల్ అంటూ ఉండదు. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఓనర్ అమ్మదలుచుకుంటే ఎందుకు అమ్ముతున్నాడు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హీస్ సెల్లింగ్. మనకి తెలియదు వాడికి ఏమైనా తెలుసా, వాడికి తెలియదు మనకి ఏమైనా తెలుసా. ఇలాగ పారామీటర్స్ రాసుకుని మా అంతటా మేము అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాం పేపర్లో. ఓకే, బేసిక్గా ఇన్వెస్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్వైరింగ్ ఎన్ ఇంజనీరింగ్ కంపెనీ with the following parameters and 1, 2, 3, 4, 5 పేపర్లో పెట్టేంత వేసుకోవడం ఒకటి. ఇప్పుడు నాకు తెలియదు కానీ ఆ రోజులో బిజినెస్ బ్రోకర్స్ ఉండేవాళ్ళు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ లాగా. ఎవరైనా కంపెనీ అమ్ముతుంటే వాళ్ళ చేత లిస్ట్ చేసుకుంటే వాళ్ళు దే విల్ ట్రై టు ఫైండ్ ఇన్వెస్టర్స్ టు బై దట్ వన్. ఇన్వెస్టర్స్ కూడా 2 రకాలు ఉంటారు, యాక్టివ్ ఇన్వెస్టర్స్, ప్యాసివ్ ఇన్వెస్టర్స్. యాక్టివ్ ఇన్వెస్టర్స్ అంటే తీసుకుని వాళ్ళు రన్ చేసేవాళ్ళు. ప్యాసివ్ ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెడతారు, దే విల్ లెట్ యూ రన్ ది కంపెనీ. పెట్టుబడి పెడతారు కానీ వాయిస్తూ ఉంటారు, ఇవి సరిగ్గా రన్ చేస్తున్నావా లేదా వ్యవహారం అనేది. ఇవన్నీ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ టైర్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ టైర్స్ దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. ఎంత తీసినా కూడా తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేస్తే ఎంత నువ్వు లోతుకి పాతినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బయటకు వచ్చేస్తాయి, పైకి డిగ్రేడ్ అవ్వవు. సో వాటిని రీసైకిల్ చేసి కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా దాంతో చేయగలమా అనే ఒక ఇండస్ట్రీ. మరొక ఇండస్ట్రీ ఆయిల్ రీసైక్లింగ్, యూజ్డ్ ఆయిల్ రీసైక్లింగ్.
ఆటోమొబైల్స్ అన్నిటిలోనూ కూడా ఆయిల్ చేంజ్ చేసినప్పుడు పాత ఆయిల్ తీసేస్తారు. ఆ పాత ఆయిల్ని రిఫైన్ చేసి మళ్ళీ వాడవచ్చు, బట్ నాట్ నెసెసరీ ఫర్ ది సేమ్ పర్పస్. ఈ పర్పస్ కెన్ బి ఎనీథింగ్. సో ఇలాగా 10-15 రకాల ఇండస్ట్రీస్ని ఇన్వెస్టిగేట్ చేసాం. 10 అంటే స్పెసిఫిక్ కంపెనీస్ ఇన్ దట్ ఇండస్ట్రీ స్థిరంగా ఉన్నాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ గోబర్ గ్యాస్ ప్లాంట్స్, వాటికి కూడా సర్టన్ కెపాసిటీ అయితే ఎకనామికల్గా వైబుల్గా ఉంటాయి. సో ఇవన్నీ చేసి ఆ రోజుల్లో నా క్లాస్మేట్ బివై మూర్తిని చాలాసార్లు ప్రస్తావించాను. అతను హైదరాబాద్లో జీబీ కంట్రోల్స్ అని ఒక కంపెనీ మొదలుపెట్టి స్టార్టెడ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆఫ్ హిజ్ ఓన్. సో ఈ వాజ్ ఆల్సో ఏ స్ట్రగ్లింగ్ ఆంట్రప్రనర్ నాలాగే బేసిక్గా ఇద్దరం కూడా. అతను వాల్వ్ యాక్చువేటర్స్ అని ఒక ప్రోడక్ట్ మీద అతని దృష్టి పడి నాతో చాలాసార్లు అనేవాడు, గురువు వాల్వ్ యాక్చువేటర్స్ ఇది గుడ్ ప్రోడక్ట్, ఇండియాలో చాలా గ్రోయింగ్ ఇండస్ట్రీ. బికాస్ ఇండియాలో ఆ రోజుల్లో ఈ రిఫైనరీస్, క్రాస్ కంట్రీస్ పైప్ లైన్స్ ఇవన్నీ వస్తే దానికి ఈ ప్రోడక్ట్ ఒక రిక్వైర్మెంట్ అన్నమాట. సో నేను అమెరికాలో ఆ వాల్వ్ యాక్చువేటర్స్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయేమో అని చూసి ఒక పర్టికులర్ కంపెనీ మాకు కావాల్సిన పారామీటర్స్ అన్నిటికీ కరెక్ట్గా ఫిట్ అయింది. దట్ కంపెనీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1955. పాత కంపెనీ. సో ఆ కంపెనీ ఈజ్ అ డివిజన్ ఆఫ్ అనదర్ కంపెనీ. అండ్ ఈ లిస్ట్ అన్ని రాసుకున్నాక అది కరెక్ట్గా ఉందని తెలిసిన తర్వాత నేను కాంటాక్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ దే టోల్డ్ మీ వీఆర్ నాట్ ఫర్ సేల్, మా కంపెనీ అమ్మకానికి లేదు, నువ్వు ఎక్కడో గాల్లోంచి వచ్చి నువ్వు కొనుక్కుంటానంటే మేమే అమ్మదలుచుకోలేదంటే నాకు ఇట్ టుక్ మీ మోర్ దెన్ ఎ మంత్ ఆర్ 2 months టు pretty మచ్ వారానికి ఒకసారి ఫోన్ చేస్తూ వెళ్ళిపోయో మాట్లాడి వాళ్ళని పెర్సువేట్ చేయాల్సి వచ్చింది కంపెనీని అమ్మమని. కన్విన్స్ అయ్యారా? మొత్తానికి వాళ్ళని అమ్మడానికి కన్విన్స్ చేశాం వాళ్ళని. అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు, అలా వదిలేయడానికి ఇష్టం లేదు. దే డోంట్ నో వాట్ టు డూ. ఆ పరిస్థితిలో నేను వెళ్ళినప్పుడు దే లిసన్ టు మీ, నా కథ విన్నారు. నా కథ విని నేను లోల్ ఫ్రెండ్ ఇద్దరం పెడుతుంటే వీళ్ళు చదువుకున్నవాళ్ళు, బేసిక్గా మేము ఇద్దరం చదువుకున్న వాళ్ళం. ఇది ఏదో ఇంపల్సివ్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఫర్ ఎ క్విక్ బక్ ఇవాళ కొనేసి అలా అమ్మేసే వ్యవహారాలు కాదు. దే మే బీ ఏబుల్ టు డూ సంథింగ్ విత్ దిస్ కంపెనీ అన్నదంతో మొత్తానికి వాళ్ళు అమ్మారు. ఆ నెగోషియేషన్స్లో నేను చెప్పిన బిఎస్ చౌదరి అతను చాలా హెల్ప్ చేశాడు. అంటే వెన్ యూ ఎక్వైర్ ఏ కంపెనీ యూ జనరలీ డోంట్ acquire the entire company. You only buy the assets, but not the liabilities. Liabilities వాళ్ళకి వదిలేస్తావు, assets నువ్వు కొనుక్కుంటావు. ఇలాంటి కంపెనీస్లో ప్రైమరీ asset is a goodwill. రైట్. బలలో కుర్చీలు కాదు, మెషినరీస్ అప్పుడప్పుడు ఉంటాయి, బట్ ప్రైమరీ వాల్యూ ఆఫ్ ది కంపెనీ ఈజ్ దేర్ goodwill. గుడ్ విల్ అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, మీన్ కస్టమర్స్ ఒక 50 మందో 100 మందో కస్టమర్స్, రెగ్యులర్ ఆర్డర్స్, అండ్ ఆ కస్టమర్స్ అందరూ ఈ కంపెనీ గురించి ఏమనుకుంటారు, డూ దే హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ అబౌట్ దేర్ ప్రోడక్ట్స్, ఆర్ ది ప్రోడక్ట్స్ క్వాలిటీ, వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ గుడ్ విల్లోకి వస్తాయి. దానికి వాల్యూ కట్టడం చాలా కష్టం. ఎనీబడీస్ గెస్ ఈజ్ ఎనీబడీస్ గెస్. సో ఆ వాల్యూ కట్టడంలోనే నెగోషియేషన్ ఉంటుంది. సో మేము ఆర్గ్యూ చేసామంటే నీకు అంత గుడ్ విల్ ఉందనుకుంటే దట్ షుడ్ రిజల్ట్ ఇన్ సేల్స్ ఫర్ ది కంపెనీ. సో దర్ ఇస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ గుడ్ విల్ అండ్ సేల్స్. సో ది సేల్స్ గ్రో అప్ విల్ పే యూ, ది సేల్స్ డోంట్ గో అప్ దట్ మీన్స్ దర్ ఇస్ నో గుడ్ విల్. ఇలాంటి లాజికల్ అన్నీ పెట్టుకొని నెగోషియేషన్ టాక్టిక్స్ బేసిక్గా. నన్ ఆఫ్ దిస్ ఈజ్ క్రెడిబుల్ ఇన్ సమ్ వే, బట్ when you negotiate an acquisition of a company, ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. అల్టిమేట్గా ది ప్రైస్ ఈజ్ వాట్ ది బయర్ అండ్ సెల్లర్ అగ్రీ, అంతే. సో అలాగా వీళ్ళకి ఒక డౌన్ పేమెంట్ 2% ఆన్ ది సేల్స్,
ఫర్ ద నెక్స్ట్ 10 years యాజ్ అన్ ఇన్సెంటివ్ పెట్టి వాళ్ళ దగ్గర ఈ కంపెనీ కొనుక్కున్నాం. దట్ ఈస్ వాజ్ 1984. సో 1984లో ఐ హ్యావ్ acquired this company and became an independent manufacturing company called Pantex Valve Actuators and Systems Inc. ప్యాంటెక్స్, ఓకే. అది దాని పేరు. ఇక్కడ తమాషా ఏంటంటే ఈ ప్యాంటెక్స్ అన్న పేరుని న్యూక్లియర్ బాంబ్స్ చేసే కంపెనీ ఒకటి ఉంది టెక్సస్లోనే. సో ఎప్పుడైనా ప్యాంటెక్స్ అనగానే యూ మేక్ బాంబ్స్. So that is start of my real business ownership as an entrepreneur. ఇంకో కొత్త అధ్యాయం. ఈ ట్రాక్టర్ was an experiment. The Pantex was real. That was a real company with ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. 4 అమెరికన్స్, ఒక 8 మెక్సికన్స్. దర్ ఆల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ దాంట్లో వెల్డర్స్, ట్రిపర్స్, మెషినిస్ట్స్ వీళ్ళందరూ ఉండేవారు. స్మాల్ కంపెనీ. 10 మంది అంటే పెద్ద గొప్ప కంపెనీ కింద లెక్క కాదు. డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో దాన్ని ఐ రన్ ఇట్ ఫర్ అబౌట్ 20 years. రకరకాల గుడ్ బ్యాడ్ అగ్లీ రకరకాల అనుభవాలు ప్యాంటెక్స్లో జరిగాయి. సో అది పెద్ద కథ.